అందరికీ నమస్తే. ప్రభుత్వ ఉద్యోగులకు చాలా డబ్బులు ఇవ్వాలి గవర్నమెంట్. వాళ్ళను తాత్కాలికంగా వాళ్ళ ఉద్యమాన్నో లేకపోతే వాళ్ళ ఆందోళనను విరమింపజేసింది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పుడు సెట్ అవుతుంది, ఎప్పుడు ఇస్తారు వాళ్ళకు? ఇంకోటి ఏంటంటే, ఇది ఇలా ఇవ్వకపోతే సరేలే ఇంకో సంవత్సరం తర్వాత ఇచ్చినా అంతే ఉంటుందంటే అట్లా కాదు. మీరు ఎంత పెండింగ్ పెట్టుకుంటూ పోతే అంత బర్డెన్ గవర్నమెంట్ పైన. రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఎవ్రీ మంత్ రిటైర్మెంట్ అవుతూనే ఉంటారు. డిఏలు 6 monthsకి ఒకసారి ఇవ్వాల్సిందే. ఈ 6 months ఆగిపోతే ఈడీఏ ఇవ్వాలి, మళ్ళీ 6 months వస్తే ఆర్డీఏ ఇవ్వాలి. ఇప్పటికే 5 డిఏలు బాకీ ఉంది గవర్నమెంట్. తర్వాత మిగతావి కూడా ఉన్నాయి. అన్ని లెక్కలు చూద్దాం. అసలు గవర్నమెంట్ మీద ఎంత, ఇప్పుడు గవర్నమెంట్ ఏమో దివాలా తీసింది, వాళ్ళే ప్రకటించుకున్నారు దివాలా తీసిన ప్రభుత్వం మీద. కోస్తే కూడా పైసలు రావని ప్రకటించుకున్నారు. మరి ఈ ఉద్యోగుల వ్యవహారాలేమో వాళ్ళను ఎన్ని రోజులు అట్లా ఆపగలరు? మొన్న ఏదో సీరియస్ అయ్యిండు రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్థం చేసుకున్నట్టున్నారు, ఉద్యోగ సంఘాల నేతలు అర్థం చేసుకొని సరే ఈసారికి అన్నారు. ఐఏఎస్ల కమిటీ చేసిండ్రు ఒకటి టైంపాస్ కోసం, అంతకుముందు మినిస్టర్స్ కమిటీ చేసిండ్రు. ఈ విషయం మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లెక్కతో సహా నేను చెప్తా. అసలు గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలనో గవర్నమెంట్కి అర్థమవుతలేదు. ఏం చేయాలంటే, మొత్తం 5 డిఏలు బాకీ ఉన్నారు. రేపు జూన్ అయిపోతే 6 డిఏస్ అవుతాయి. 6 monthsకి ఒకసారి కదా. జూన్ అయిపోతే మళ్ళీ ఇది ఒక డిఏ పెరుగుతుంది. అందుకే అంటున్నా, ఇవాళ ఇవ్వకపోతే సరేలే మనకు ఇంకో నెల తర్వాత ఇస్తామని చెప్పనికే లేదు. అది మళ్ళీ పెరుగుతుంది, బర్డెన్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక్క డిఏ అంటే 300 కోట్లు పడుతుంది ఎవ్రీ మంత్. ఒక డిఏ అంటే ఎవ్రీ మంత్ 300 కోట్లు గవర్నమెంట్ మీద బర్డెన్. గవర్నమెంట్ వాళ్ళు ఎస్టిమేషన్ వేసారు. ఎస్టిమేషన్ వేస్తే ఒక చిన్న ఫిగర్ వచ్చింది. అందుకే చెప్తున్నా, 300 కోట్ల రూపాయలు ఇది పెండింగ్ పెట్టుకునేందుకు వచ్చింది. ఎవ్రీ మంత్ ఇచ్చుకుంటూ పోతే ఏలో లేదు. ఎవ్రీ మంత్ ఎప్పటికప్పుడే ఇచ్చుకుంటూ పోతే 300 కోట్లతో అయిపోతుంది. ఇప్పుడు ఏమైంది, ఎవ్రీ మంత్ 300 కోట్లు అంటే మీరు లెక్కలు చేసి పెడితే 8,000 కోట్లు కావాలి. ప్లస్ హెల్త్ కార్డ్స్ 50-50. ప్రభుత్వ ఉద్యోగులు 50% ప్రీమియం కట్టాలా, గవర్నమెంట్ 50% ప్రీమియం కట్టాలా వాళ్ళకు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ఇప్పుడు ఫర్ మంత్ 200 crores, ఫర్ మంత్ 200 crores ప్రభుత్వం కట్టాలి. బర్డెన్ ఏం కాదు, బాధ్యత అది. బర్డెన్ కూడా అనొద్దు. ఎందుకు బర్డెన్? వాళ్ళు సర్వీస్ చేస్తారు, వాళ్ళకి ఇవ్వాలి. ఎవ్రీ మంత్ 200 కోట్లు కట్టాలి. వాళ్ళు కూడా కడతారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళ జీతంకిలు కడతారు 50%. ఇది ఫర్ మంత్ 200 crores కట్టుకుంటూ పోవాలి. అంటే ఇది సంవత్సరానికి 2,400 కోట్లు కట్టాలి. తర్వాత ఇంకా జీపీఎఫ్, టీఏ, డిఏ, అలవెన్స్లు, సరెండర్ లీవ్స్ ఇదంతా కలిసి దాదాపు 15 నుంచి 1,600 కోట్ల రూపాయలు ఇప్పటికి పెండింగ్ ఉంది. ఇవి కూడా పెరుగుతాయి. గవర్నమెంట్ ఎంత ఆగితే అంత బర్డెన్. గవర్నమెంట్ ఎంత ఆగితే అంత ఎక్కువ డబ్బులు అవుతాయి, అంత కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనం స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసినాం, ఉదాహరణకు చెప్తా. స్కూల్లో జాయిన్ చేసినాం, 4 టర్ములు ఫీజు కట్టాలా. ఒక టర్మ్ కట్టలేదు, 3 monthsకి ఒక టర్మ్ కట్టాలా. 3 months అయిపోయింది, 4th month వచ్చింది, 5th month వచ్చింది, 6th month వచ్చింది. అప్పుడు ఏమవుతుంది మనకు? 2 terms ఒకసారి కట్టాలా. 3వ నెలది కట్టలేదు కాబట్టి 3వ నెలది కట్టాలా. సెకండ్ టర్మ్ 6 months కట్టాలి. వాళ్ళు అప్పుడు కట్టలేదు అనుకో, ఇంకా 7, 8, 9 అప్పుడు మొత్తం 3 టర్ములు కట్టాలి. అప్పుడు కట్టలేదు అనుకో 4 టర్మ్ కట్టాలి. తప్పించుకుని కదా అవకాశం లేదు కదా. నువ్వు లాస్ట్కు టీసీ తీసుకుపోతా అంటే కూడా నువ్వు ఫీజు కట్టి తీసుకుపోంటారు. 4 టర్ములు ఫీజు కట్టి తీసుకుపోంటారు మొత్తం. అంటే నువ్వు ఆగినంత మాత్రాన, నువ్వు ఇయ్యనంత మాత్రాన నీవు తప్పించుకోనికి అవకాశం లేదు. ప్లస్ అవి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ ఒకటి తర్వాత ఒకటి జమ అయిపోయి ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది, ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంది? తర్వాత ఇంకా పిఆర్సీ గురించి మనం ఏం మాట్లాడాలనో తెలియదు. 2023 జూలైలో అయిపోయింది. అప్పుడు 5% ఐఆర్ ఇచ్చారు కేసీఆర్ ఎలక్షన్స్ ముందు. తర్వాత పిఆర్సీ కూడా ఆల్రెడీ పిఆర్సీకి ఒక కమిటీ ఉంది, వాళ్ళు రిపోర్ట్ తయారు చేసిండ్రు. ఆ రిపోర్ట్ కూడా తీసుకుంటలేదు గవర్నమెంట్. ప్లస్ ఈ అన్నిటికీ మించి ఇక్కడ రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 9,000 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కే ఇవ్వాలి. జస్ట్ రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్కి ఇవ్వాలి 9,000 కోట్లు. అది కూడా ఏమి ఆగదు కదా. ఈ మంత్ అవుతారు, నెక్స్ట్ మంత్ అవుతారు, ఎవ్రీ మంత్ అవుతారు. ఎవ్రీ మంత్ రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. మీరు ఆపినంత మాత్రాన అది ఆగదు. ఇప్పుడు 9,000 కోట్లు ఉంది, ఇంకొక 2 months తర్వాత చూస్తే అది 10,000 కోట్లు అవుతుంది. ఇంకొక 6 months తర్వాత చూస్తే అది 12,000 కోట్లు అవుతుంది. అంటే గవర్నమెంటు మినిస్టర్స్ కమిటీ వేసి లేకపోతే ఐఏఎస్ల కమిటీ అని పెట్టి ఉత్తగా టైంపాస్ ముచ్చట్లు పెట్టుకుంటూ పోతే అది అయిపోయేది కాదు. పోనీ ఏమైనా మీ గవర్నమెంట్ ఏమైనా
3.5 ఏళ్ళు అయిపోయింది, 4.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఎలక్షనే కదా, మళ్ళీ వచ్చే గవర్నమెంట్ చూసుకుంటుంది అందుకే లేదు. మీ గవర్నమెంట్ ఇంకా ఎవరు అవునన్నా కాదన్నా ఇంకా 3.5 ఏళ్ళు మీ గవర్నమెంట్ ఉంటుంది. మీరు 3.5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులను ఆపలేరు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉండలేరు. పాపం వాళ్ళు, నాకు కొంతమంది తెలుసు రిటైర్మెంట్ ఎంప్లాయీస్, నాకు ప్రత్యక్షంగా తెలిసిన నేను చూసిన. ఉద్యోగం అయిపోయింది, రకరకాల ఆరోగ్య సమస్యలు వాళ్ళ ఇంట్లో ఆయనకు, ఎవరిస్తారు? ఎవరిస్తూ లేరు పైసలు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు దాని మీదే మొత్తం ఫ్యామిలీ అంతా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు దాపెట్టిన పైసలు ఇదేమి ప్రభుత్వం మీద బహుమతిగా ఇచ్చేది కాదు రిటైర్మెంట్ అయిందని, లేకపోతే ప్రభుత్వం ఇంకోటి చేసి ఇచ్చేది కాదు. వాళ్ళు దాపెట్టుకున్న డబ్బులు, వాళ్ళు దాచుకున్న పైసలు అవి కట్టాలి, అవి ఇవ్వాలి. ఇప్పుడు ఐఏఎస్ల కమిటీ వేసి సంప్రదింపులు జరిపారు. వాళ్ళు ఏమంటారు? డబ్బులతో సంబంధం ఉన్నాయి మాత్రం మాట్లాడొద్దు. మీకు డబ్బులతో సంబంధం లేనివి ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేయండి, అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి, మాకు అట్లా చేయండి, ఇట్లా ఏంటి ఉంటాయి కదా, వాటి మీద అయితే మేము మాట్లాడతాం. డబ్బుల గురించి మేము మాట్లాడడం, డబ్బుల గురించి మేము ఏం చేయలేం. మరి డబ్బుల గురించి ఎవరు మాట్లాడాలి? కోఆర్డినేషన్ కమిటీ అని ఒకటి వేసుకున్నారు వాళ్ళే. అంతకుముందు టీజీఓ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు దేవి ప్రసాద్ గారు కావచ్చు, పాతూరు సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా అప్పుడు స్వామి గౌడ్ గారు కావచ్చు, ఉద్యమంలో పనిచేసిన వీళ్ళందరూ కూడా, శ్రీనివాస్ గౌడ్ టీజీఓ ప్రెసిడెంట్. వాళ్ళు June 2 అనే ఒక డెడ్ లైన్ పెట్టినారు ప్రభుత్వానికి. ప్రభుత్వ ఉద్యోగులు పెట్టారు టార్గెట్. ప్రభుత్వ ఉద్యోగులు కూడా June 2 వరకు పరిష్కరించాలని చెప్తున్నారు. June 2 అంటే ఎక్కువ రోజులు ఏం లేదు. June 2 ఏంటంటే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కదా, అంతవరకన్నా మమ్మల్ని సంతోషపెట్టి అనేది వాళ్ళ డిమాండ్. ఆ June 2 వరకు ఏమైనా చేసే పరిస్థితులు ఉన్నాయా? అసలు గవర్నమెంట్ ఏమైనా పర్స్యూ చేస్తుందా? కనీసము వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్లో ఇట్లా కాదు, దీన్ని ఇంకోలాగా సెట్ చేస్తామని ఒక ప్లాన్ కూడా లేదు గవర్నమెంట్ దగ్గర. ఆల్టర్నేటివ్ ప్లాన్ లేదు. గవర్నమెంట్కు డబ్బులు వచ్చినప్పుడు ఇస్తామంటే గవర్నమెంట్కి డబ్బులు వచ్చే పరిస్థితులు ఉన్నాయా? అసలు ఎట్లొస్తాయి? గవర్నమెంట్ ఇన్కమ్ ఎట్లా పెరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న ఎక్కడ చూసినా, మేము కూడా ఇన్కమ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాం ప్రభుత్వానికి, అందుకే మేము ఇండస్ట్రియల్ కారిడార్స్ అని పెట్టాలనుకుంటున్నాం. అందులో భాగంగానే జహీరాబాద్లో కూడా ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నాం. ఇది ఇండస్ట్రియల్ గేట్వే అవుతుంది. మీరు ఇండస్ట్రీలు పెట్టేది ఎప్పుడు, ఇండస్ట్రీలు వచ్చేది ఎప్పుడు, ఆ కారిడార్లకు వాళ్ళు కంపెనీ పెట్టేది ఎప్పుడు, అవి డెవలప్ అయ్యేది ఎప్పుడు, రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చేది ఎప్పుడు? రియల్ ఎస్టేట్ ఇప్పట్లో లేస్తట్టు లేదు, సడుగులు కాదు, మొత్తం ఇరిగిపోయి కూలబడ్డది. చూసినాం కదా, లాస్ట్ ఇయరే రాలేదు, ఈ ఇయర్ ఆయనతో కూడా రాదు, నిమ్మలంగా చల్లగా వండుకున్నది. ఇంకా రేట్లు పెంచేసుకున్నంత మాత్రాన ఎక్సైజ్ ఇన్కమ్ పెరుగుతుంది అనుకుంటున్నారు. పెరుగుతుందా? దందాలు లేనిది జనాలు ఎడికెళ్ళి తాగుతారు మీరు రేట్లు పెంచితే. బీర్లు పెంచిండ్రు, లేకపోతే విస్కీలు పెంచిండ్రు, లేకపోతే మెట్రో ఛార్జెస్ పెంచితే మెట్రోకే సరిపోదు. అది గవర్నమెంట్కి వచ్చేది ఏముండదు. ఓ పక్కన ఆర్టీసీ వాళ్ళు దండలాడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేయాలని, వాళ్ళకు PRC అమలు చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. అసలు ఎట్లా ప్రభుత్వం దగ్గర ఒక ప్లాన్ ఉండాలి, ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉండాలి కదా. మనమే దసరా పండుగకు బట్టలు కొనియాలంటే మన దగ్గర పైసలు లేకపోతే ఒక ప్లాన్ చేస్తాం, ఏదో ఒకటి ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చి చేసుడో, లేకపోతే ఇంకేదో క్రెడిట్ కార్డు వాడమో, లేకపోతే ఇంకేదైనా ఓ ప్లాన్. గవర్నమెంట్ దగ్గర ఏం ప్లాన్ ఉంది? ఇంకా చేతులు ఎత్తేసి అయిపోయింది, అతను పైసలు లేవు, కోసిన పైసలు వెళ్ళవు అంటే ఏం లాభం? ముఖ్యమంత్రి ఉండే ఏం లాభం? మినిస్టర్స్ ఉండే ఏం లాభం? గవర్నమెంట్ ఉండే ఏం లాభం? ఎట్లా మీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ముందుకు పోతుంది? ఎట్లా జనాలకు మీరు ఇచ్చే అడపా ఏదో స్కీమ్ జనాలకు ఎట్లా రీచ్ అవుతుంది? అసలు నడుస్తుందా ప్రభుత్వం? నడవదా? అంతా క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే అసంతృప్తితో ఉన్నారు, ఇది క్లియర్. వాళ్ళు మొన్న రేవంత్ రెడ్డి ఆ మాటలు అన్నందుకు సరే అని ఆగిన, కానీ లేకపోతే ఇప్పటికే వాళ్ళు గిరణాలు అన్నీ నడుస్తుండే. 9వ తారీఖు నాడే, ఈ నెల 9కి ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద ధర్నాకు ప్లాన్ చేశారు. వాళ్ళని సరిగ్గా ట్రీట్ కూడా చేసలేదు. కనీసం రేవంత్ రెడ్డి అవి అట్లా మాట్లాడొద్దు కదా, వాళ్ళని పిలిచి కొంతమంది లీడర్స్ని పిలుచుకొని మాట్లాడుకొని ఇది సిచ్యువేషన్ ఇట్లా ఉంది, మీకు ఎంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలి కదా, ఇప్పుడు ఇంత ఇవ్వము, ఇప్పుడు ఇంత ఇస్తాం, ఇగో ఇట్లా చేద్దాం. ఏమి లేదు, ఉత్తగా మీరు గరం అయిపోయి మొత్తం బట్టలు చింపుకుంటే వర్కౌట్ కాదు, అది సమస్య పరిష్కారం కాదు. ప్రభుత్వ పెద్దగా సమస్య పరిష్కారం తీసుకుపోవాలి, కానీ సమస్య ముదిరేతలు తీసుకుపోవద్దు. ఇప్పుడు సమస్య ముదురుతుంది, అర్థమైతలేదు. అది ముదిరి ఇది ఏ పాకన పడుతుందో, కానీ ప్రభుత్వం దగ్గర ఆల్టర్నేటివ్ వీళ్ళకి ఇవ్వడానికి ఏం ప్లాన్ ఉంది ప్రభుత్వ ఉద్యోగులకి చెప్పకపోతే మాత్రం అట్టర్ ఫ్లాప్ అయినట్టు, ప్రభుత్వం 100% ఫెయిల్ అయినట్టుగానే చూడాల్సి వస్తుంది. రేపు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అజిటేషన్ కూడా ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. వాళ్ళని సస్పెండ్ చేసి లేకపోతే మొత్తం జైలు తరగతి ప్రభుత్వ ఉద్యోగాలను తీసేసే దమ్ము కూడా లేదు ప్రస్తుతం ప్రభుత్వానికి.
చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.